जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారి తెనుగు చేసినది అయోధ్యకాండం 106వ సర్గలో ఉన్నాం. 105వ సర్గలో శ్రీరాముడు భరతుని వెనక్కి వెళ్ళి పరిపాలన చేయమని కోరడం కనిపిస్తుంది. 106వ సర్గ భరతుడు మరలా రాముని అయోధ్యకు వచ్చి రాజ్యం గ్రహించమని కోరడం. ఆ మందాకిని తీరమనందు శ్రీరాముడి విధముగా మంచి అర్థము గల మాటలు పలికి ఊరుకొండెను. అప్పుడు ధార్మికుడైన భరతుడు స్వభావము చేతనే వాత్సల్యము కలవాడైన శ్రీరామునితో ధర్మసమ్మతము ఆశ్చర్యజనకము అయిన వాక్యమును పలికెను. ఓ శత్రు సంహారకుడవైన రామా, నీకు దుఃఖము వలన బాధ కానీ సుఖము వలన సంతోషము కానీ లేదు. అట్టి నీతో సమానమైన వాడు ఈ లోకములో ఎవడున్నాడు? నీవు వృద్ధులచే గౌరవించబడుతున్నావు. సంశయములు కలిగినప్పుడు వెళ్ళి వారిని అడుగుతుందువు. మరణించిన వాని విషయమునందు, జీవించి ఉన్నవాని విషయమునందు, చెడ్డవాని విషయమునందు, మంచివాని విషయమునందు రాగద్వేషాదులు లేని బుద్ధి కలవానికి ఈ లోకములో దుఃఖమును కలిగించున్నదేది? వస్తువులలోని లేదా జనులలోని తారతమ్యమును చక్కగా గుర్తింపగలిగిన నీ వంటివాడు ఇట్టి వనవాసమనే దుఃఖమును పొంది బాధపడకూడదు. నీవు దేవతలతో సమానమైన బలము కలవాడవు, సత్యమైన ప్రతిజ్ఞ కలవాడవు, అన్నీ తెలిసిన వాడవు, అన్నీ చూడగలిగిన వాడవు, బుద్ధిమంతుడవు. జగత్తు యొక్క ఉత్పత్తి వినాశాదులను గూర్చి తెలుసుకొనగలిగిన నీ వంటి ఉత్తమ గుణవంతుడు సహింపశక్యము కాని ఇట్టి వనవాసమనే దుఃఖముతో బాధపడుట యుక్తము కాదు. నేను దేశాంతరములోనున్నప్పుడు నా కొరకై దుష్టురాలగు నా తల్లి చేసిన పాపకార్యము నాకు ఇష్టము కాదు. నీవు నన్ను అనుగ్రహింపుము. పాపకార్యము చేయుటచే దండమునకు తగిన నా తల్లిని నేను ధర్మమునకు భయపడి తీవ్ర దండము చేత వధింపలేకపోతున్నాను. పవిత్రమైన వంశమునందు పుట్టి పవిత్రమైన కర్మలు ఆచరించిన దశరథుని కుమారుడనైన నేను ధర్మము తెలిసి కూడా లోకనిందితమైన ఈ అధర్మ కార్యమును అంటే తల్లిని వధించడం ఎట్లు చేయదును? దశరథ మహారాజు నాకు గురువు, క్రియాశీలుడు, వృద్ధుడు, తండ్రి, దేవత వంటివాడు. ఇప్పుడు మరణించినాడు కూడా. ఈ కారణములచే తండ్రిని నేను సభలో నిందించుటలేదు. ధర్మజ్ఞుడైన వాడెవడైనా స్త్రీని సంతోషపెట్టుటకై ధర్మార్థములకు విరుద్ధమైన ఇట్టి పాపకర్మను చేయునా వినాశకాలమునందు ప్రాణుల బుద్ధి చెడిపోవునని ప్రాచీనమైన లోకోక్తి ఉన్నది కదా. దశరథ మహారాజు ఈ విధముగా ప్రవర్తించి ఆ లోకోక్తి సత్యమే అని నిరూపించినాడు. మన తండ్రి గారు కోపము వల్ల, అజ్ఞానం వలనో, సాహసం వలననో ధర్మ అతిక్రమణం చేసినారు. అందుచే నీవు కర్తవ్యమును బాగుగా ఆలోచించి వారు చేసిన ధర్మ విరుద్ధమైన కార్యమును వెనకకు తిప్పవలెను. తండ్రి చేసిన ఉత్తమ కార్యమును మాత్రమే అభినందించు పుత్రుడే పుత్రుడు. అట్లు కానిచో అతడు పుత్రుడే కాదు. అంటే తండ్రి కనుక అధర్మ కార్యాన్ని చేస్తే దాన్ని సమర్థించేవాడు పుత్రుడు కాడు. అందువలన నీవు సుపుత్రుడవు కమ్ము. లోకములో ఉన్న బుద్ధిమంతులందరూ నిందించిన తండ్రి చేసిన పాపకర్మ నిన్ను పొందకుండుగాక. నీవు కైకేయిని, నన్ను, తండ్రిని, మన మిత్రులను, బంధువులను, పౌర జానపదులను, ఈ సకల రాజ్యమును రక్షించుము. అరణ్యం ఎక్కడా? క్షత్రియ ధర్మం ఎక్కడా? జటలెక్కడా? రాజ్యపాలన ఎక్కడా? నీవు ఇట్టి విరుద్ధమైన కార్యమును చేయతగదు. రాజ్యమునందు అభిషిక్తుడగుటకే క్షత్రియుని ప్రధాన ధర్మం. దానిచే అతడు ప్రజలను పరిపాలింపగలుగును. ప్రత్యక్ష ఫలమునిచ్చు రాజ్యపాలన రూపమైన ధర్మమును విడిచి క్షత్రియుడు ఎవడైనా సంశయాస్పదము, మంచి లక్షణములు లేనిది, కాలాంతరమున ఫలమునిచ్చున్నది, నిశ్చితమైన ఫలములు లేనిది అయిన తాపస ధర్మమును ఆచరించునా లేదా
నీవు శ్రమపడుట వలన కలుగు ధర్మమునే ఆచరించవలనని కోరుకొన్నచో 4 వర్ణములను ధర్మానుసారముగా పరిపాలించు శ్రమను పొందుము. ఒకవేళ కష్టపడాలనుకుంటే అక్కడ పరిపాలించి కష్టపడు అని చెప్తున్నాడు. 4 ఆశ్రమములో గృహస్థాశ్రమం శ్రేష్టమైనదని ధర్మవేత్తలు చెప్పుతుందరు కదా. అట్టి గృహస్థాశ్రమమును ఎట్లు విడిచిపెట్టదవు? నేను విద్య చేతను, స్థానము చేతను, జన్మము చేతను కూడా నీకంటే చిన్నవాడను. అట్టి నేను నీవు ఉండగా ఈ భూమిని ఎట్లు పరిపాలించగలను? బాలుడనైన నేను బుద్ధి చేతను, గుణముల చేతను, స్థానము చేతను కూడా చాలా తక్కువైన వాడను. నీవు లేనిచో నేను జీవలనని కూడా అభిలషించను. తండ్రి గారి నుండి సంక్రమించిన నిష్కంటకమైన ఈ రాజ్యమునంతను బంధు సమేతుడవై ధర్మానుసారముగా జాగరూకుడవై పరిపాలించుము. సమస్తమైన అమాత్యాది ప్రకృతులు, మంత్రకోవిదులైన వశిష్ఠాది ఋత్విక్కులు నీకు ఇక్కడనే వేద మంత్రములతో రాజ్యాభిషేకము చేయుదురుగాక. అక్కడికి అన్ని తీసుకొచ్చేశాడు భరతుడు నీళ్లతో సహా. అన్ని లోకములను బలముచే జయించిన దేవతా సహితుడైన దేవేంద్రుని వలె నీవు రాజ్యాభిషిక్తుడవై మేమందరము వెంటరాగా అయోధ్యను పాలించుటకు వెళ్ళుము. దేవ ఋషి పితృ రుణములను 3 రుణములను తీర్చుచు, శత్రువులను బాధించుచు, మిత్రుల కోరికలను తీర్చుచు నీవే నన్ను పాలింపవలెను. ఈనాడు నీవు రాజ్యాభిషిక్తుడు ఒకటితే నీ మిత్రులందరూ సంతోషించెదరుగాక. నీ శత్రువులందరూ భయపడి దిక్కులు పట్టి పారిపోదురుగాక. నా తల్లికి జనుల వలన కలిగిన శాపమును తొలగించి, అంటే జనులందరూ కైకేయిని తిట్టుకున్నారు, పూజ్యుడైన తండ్రి గారిని కూడా పాపము నుండి రక్షించుము. నేను శిరస్సు వంచి ప్రార్థించుతున్నాను. మహేశ్వరుడు ప్రాణులపై దయచూపినట్లు నాపైన సమస్త బాంధవులపైన దయచూపుము. నా ప్రార్థనను కాదని నీవు అరణ్యమునకే వెళ్ళినచో నేను కూడా నీతో అరణ్యమునకు వచ్చేదను. గొప్ప మనస్థైర్యము కలవాడు, భూమండలమునకు ప్రభువు అయిన శ్రీరాముడు భరతుడు ఆ విధముగా సవినయముగా ప్రార్థించుచున్నను తండ్రి మాట మీదనే స్థిరముగా నిలిచినవాడై అయోధ్యకు తిరిగి వెళ్ళుటకు అంగీకరించలేదు. రామునిలోని ఆశ్చర్యకరమైన ఆ మనస్థైర్యమును చూచి జనులందరూ దుఃఖితులై దుఃఖముతో పాటు సంతోషమును కూడా పొందిరి. అతడు అయోధ్యకు వచ్చుటలేదే అని దుఃఖించిరి. అతని స్థితప్రజ్ఞత్వమును చూచి సంతోషించిరి. అప్పుడు ఆ విధముగా పలుకుతున్న భరతుని ఋత్విక్కులు, నిగమ సముదాయముల నాయకులు, స్పృహ తప్పి కన్నీళ్ల బొట్లు కూడా లేని తల్లులు స్తుతించిరి. వారందరూ శ్రీరాముని సవినయముగా ప్రార్థించిరి. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యకాండలోని 106వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.